ఆర్టీసీని ఏ ముహూర్తాన ప్రభుత్వంలో విలీనం చేశారో గాని ప్రజలకు శాపంగా మారిందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పేరుకి ప్రజా రవాణా శాఖ అయినా ప్రజలకు అవస్థలు మాత్రం తప్పడం లేదని ఆందోళన వ్యక్తమవుతోంది. ఎవరెన్ని చెప్పినా సరే మేమింతే అన్నట్టుగా వ్యవహరించే వారెవరు అంటే ఆర్టీసీ సిబ్బంది అని టక్కున చెప్పొచ్చు అంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికీ యాజమాన్యం కార్మికుల మధ్య సఖ్యత లేకపోవడం తీవ్ర దుమారం రేపుతోంది. ఫలితంగానే తరచూ ఇటు డిపోల్లోనూ అటు ప్రజా రవాణా అధికారి ఆఫీస్ వద్ద ధర్నాలు చేయడం తెలిసిందే. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కొత్త బస్సులు కొనుగోలు చేయలేదు. ఇక ఉన్న బస్సులు కూడా వరుసగా వెళ్లిపోవడంతో ప్రజలు ఆటోలను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొంది. ముఖ్యంగా విశాఖ నుంచి అనకాపల్లి వెళ్లే బస్సులు బండెనక బండి కట్టి 16 బళ్లు కట్టి అన్నచందంగా వరుసగా వెళ్లిపోతున్నా పట్టించుకున్న నాదుడే కరువయ్యాడు. అనకాపల్లి జిల్లాగా మారడం తెలిసిందే. కానీ బస్సు సర్వీసుల సంఖ్య మాత్రం పెరగడం లేదు. పోనీ ఉన్న బస్సులైనా సమయపాలన పాటిస్తున్నాయా అంటే అదీ లేదు. అనకాపల్లి విశాఖపట్నం మధ్య 500 నెంబర్తో మెట్రో బస్సులు తిరుగుతున్నాయి. గురుద్వారా, కంచరపాలెం, ఎన్ఏడి కొత్త రోడ్డు, గాజువాక మీదుగా ఈ బస్సులు అనకాపల్లికి రాకపోకలు సాగిస్తున్నాయి. కాగా ఈ బస్సులు వరుసగా వెళ్లిపోవడంతో ప్రయాణికులు పడరాని పాట్లు పడుతున్నారనే చెప్పాలి. తాజాగా ఈ బస్సుల బాగోతం ట్విట్టర్ వేదికగా వైరల్ అవుతున్నా సరే ఆర్టీసీ అధికారులకు చీమ కుట్టినట్టయినా లేకపోవడం గమనార్హం. వాల్తేరు, అనకాపల్లి డిపోల నుంచి 500 నెంబర్ బస్సులు తిరుగుతున్నాయి. ఈ బస్సుల్లో పాసుల మీద వెళ్లే ప్రయాణికుల సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది. వాల్తేరు డిపో నుంచి 24 బస్సులు రోజుకి 72 ట్రిప్పులు తిరుగుతున్నాయి. అద్దె బస్సు డ్రైవర్ల మీద అధికారుల పర్యవేక్షణ ఉండడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. అలాగే అనకాపల్లి డిపో నుంచి సుమారుగా మరో 10 బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. విశాఖ అనకాపల్లి రూటులో విద్యార్థులు, వ్యాపారులు, చిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు రోజు వేల సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటారు. దీంతో 500 నెంబర్ బస్సులకు డిమాండ్ అధికంగానే ఉంటుంది. అలాగే 500Y బస్సులు విశాఖ, యలమంచిలి మధ్య తిరుగుతున్నాయి. 500 నెంబర్ బస్సులు వరుసగా వెళ్లిపోతున్నాయి అనుకుంటే వీటికి తోడు మేము కూడా ఉన్నాం అన్నట్టుగా 500Y బస్సులు కూడా జత కలవడం ప్రయాణికుల సహనాన్ని పరీక్షిస్తున్నాయనే చెప్పాలి. సాక్షాత్తు ఆర్టీసీ ఆర్ఎం ఆఫీస్ సమీపంలోనే గల కంట్రోలర్ సాక్షిగా 500 బస్సులు వరుసగా వెళ్లిపోతున్నా పట్టించుకున్న నాదుడే కరువయ్యాడు. మిగిలిన బస్సుల పరిస్థితి కూడా ఇలాగే ఉందని ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. డిపో అధికారులు, ఆర్టీసీ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్లు కూడా కార్యాలయానికి పరిమితం కావడంతో బస్సులు వరుసగా వెళ్లిపోతున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. 500 బస్సుల్లో ప్రస్తుతం 68% వరకు ఆక్యుపెన్సీ ఉంటుంది. అదే ఈ బస్సులు సమయపాలన పాటిస్తే ఆక్యుపెన్సీ మరింతగా పెరుగుతుందని భావిస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ మధ్యకాలంలో మాకు వస్తున్న కంప్లైంట్లు ఏంటంటే బస్సులు కలిసిపోయి వెళ్ళిపోతున్నాయి, ఎస్పెషల్లీ ఈవినింగ్ పూట. అదేవిధంగా బస్ స్టాపుల్లో ఆక్కుంటూ వెళ్ళిపోతున్నారని కంప్లైంట్లు వస్తున్నాయి. దీనికి ఏంటంటే ప్రత్యామ్నాయంగా మేమంతా కూడా ప్రతి బస్ స్టాప్లో పీక్ అవర్స్ అనేసరికి ఒకేసారి మన విశాఖపట్నం సిటీలో ఒకేసారి స్కూళ్ళు, కాలేజీలు అన్నీ కూడా ఒకవైపే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 222 రూట్లో అటువైపే కాలేజీలు ఉంటాయి. అది ఈ రకంగా ఉండేసరికి బస్సులన్నీ కూడా ఒకే టైంలో రష్ ఉండడము, మిగతా సాయంత్రం మధ్యాహ్నం టైంలో ఖాళీ ఉండడం, మళ్ళీ సాయంత్రంలో కూడా ఎక్కువ హెవీ రష్ ఉండడం గమనించి మా సూపర్వైజర్లు, అధికారుల కంటే కూడా పాయింట్ మానిటరింగ్, ఇంపార్టెంట్ పాయింట్స్లో రైల్వే స్టేషన్, డిబిఎస్ కాంప్లెక్స్, 222 పాయింట్, అదేవిధంగా ఎన్ఏడి కొత్త రోడ్డు, తర్వాత గాజువాక, ఇలాంటి ఇంపార్టెంట్ పాయింట్లో కూడా మానిటరింగ్ పెట్టడం జరిగిందండి. అదేవిధంగా గురుద్వారు, హనుమంతవాక, ఈ పాయింట్స్లో గైడ్స్ని కూడా పెట్టడం జరిగింది. గైడ్స్ని పెట్టి ఎప్పటికప్పుడు కంట్రోల్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఈవినింగ్ పూట ఒకేసారి బస్సులు అన్నది వచ్చేస్తున్నాయని అప్పుడప్పుడు ప్యాసింజర్స్ నాకు అందరూ ఫోన్ చేస్తూ ఉంటుంటారు. ఫోన్ చేసినప్పుడు కూడా అందరికీ తెలియజేయడం జరిగింది. వాళ్ళు ఏంటంటే అప్పుడప్పుడు ఒకేసారి ట్రాఫిక్ జామ్ అయినప్పుడు, ఇన్సిడెంట్స్ అయినప్పుడు కూడా ఒకేసారి టైమింగ్స్ 500 ఉన్నాయనుకోండి, 300 అనుకోండి, 10 మినిట్స్ ఫ్రీక్వెన్సీ ఉంది కాబట్టి అక్కడ పావు గంట, అరగంట లేట్ అయ్యేసరికి ఒకేసారి 4 బళ్ళు, 2 బళ్ళు ఉండడం జరిగింది. అది ఎక్కడెక్కడ కంట్రోల్ పాయింట్లు చేయాలి. అయినప్పటికీ కూడా అక్కడక్కడ వస్తున్నాయి అన్నది కూడా ఫిర్యాదులు అందుతున్నప్పుడు దాని మీద కూడా చర్యలు తీసుకుంటున్నాము.
500 రూట్లో సర్వీస్ ఉన్నప్పటికీ కూడా అక్కడక్కడ లేట్ అవుతున్నాయి. అదేవిధంగా ట్రాఫిక్ జామ్లో మనకి జరుగుతుంది అన్నది లేట్ అవుతుందన్న ఉందని కలిసి వెళ్ళిపోతున్నాయని ఇటు మీద కూడా చర్య తీసుకున్నాం. మొన్నటి నుండి కూడా స్పెసిఫిక్ పాయింట్ ఏ పాయింట్లో ఎంత లేట్ అవుతున్నాయి అన్నది చర్య తీసుకొని దాన్ని కరెక్ట్ యాక్షన్ తీసుకుంటామండి. ఇవన్నీ కూడా ఏంటంటే ట్రాఫిక్ జామ్స్ అవ్వడం వల్ల, అదేవిధంగా అక్కడక్కడ ఎక్కువ టైంలో అక్కడక్కడ లేట్ అవ్వడం వల్ల కూడా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ప్రజల అవసరాల దృష్ట్యా, వాళ్ళ సౌకర్యాల దృష్ట్యా కరెక్ట్ యాక్షన్ తీసుకుంటామండి.